బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు. బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు, భక్తులు అందరికీ ఆదర్శవంతుడు. భక్తులు అందరికీ ఆదర్శవంతుడు. బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయ్వ్యాదికోణేషు చ. సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీరామం భజే శ్యామలం. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నేడు మనం సుందరకాండ 3వ రోజు ప్రవచనానికి ప్రారంభించుకుంటున్నాం. ఇందులో మనం నిన్నటి రోజు వరకు కూడా మొదటి రోజు సుందరకాండ నామ ఔచిత్యాన్ని పరిచయాన్ని గమనించాం. రెండో రోజు సముద్ర లంఘనం ఏ విధంగా స్వామి ఆ కార్యాన్ని నిర్వహించారో చూశాం. అనేకమైనటువంటి విఘ్నాలని కూడా అవాంతరాలని దాటుకుని లంకకి చేరుకుని అక్కడ స్వామి ఈ లంకానగరం ఎంత దుర్భేద్యమైనది అనేటువంటిది ఒక అవగాహనకి వచ్చి అక్కడ లంకిణిని కూడా పడగొట్టడం జరిగింది. నా అనుమతి లేకుండా ఎవరురా నువ్వు లంకలో ప్రవేశించావు అంటూ వానరా అంటూ సంబోధించి మరీ లంకిణి చేయి చేసుకుంది స్వామివారి మీద. అట్లాంటి స్వామివారి మీద లంకిణి చేయి చేసుకునేటప్పటికీ ముందుగా చాలా సామోపాయంతోనే మాట్లాడి చూశారు స్వామి. కానీ ఆ లంకిణి యొక్క మాటల ప్రవర్తన తీరు చూసి ఇక స్వామివారు రాముడు ఏ విధంగా అయితే అక్కడ బాలకాండలో తాటకిని వధించినటువంటి సన్నివేశం ఉందో దాన్ని గుర్తు చేసుకున్నట్టుగా కేవలం ఎడమ చేతి యొక్క లఘు ముష్టిఘాతంతో చావకుండా కొట్టారు లంకిణి. ఆ దెబ్బకే పడిపోయింది. ఎప్పుడైతే ఒక వానరుడి యొక్క చేతి దెబ్బతో లంకిణి పడిపోయిందో ఆవిడికి పునఃస్మృతులు గుర్తొచ్చాయి, పూర్వజన్మ గుర్తొచ్చేట్టు కొట్టాడు ఆయన. పూర్వం బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం గుర్తొచ్చింది. ఎప్పుడైతే ఒక వానరుడి చేతిలో లంకిణి ఈ విధంగా పడిపోతుందో తదా త్వయా హి విఘ్నేయం రక్షసాం భయమాగతం అని బ్రహ్మదేవుడు పలికాడు. ఎప్పుడైతే ఒక వానరుడి చేతిలో నువ్వు ఈ విధంగా నిర్జించబడిపోతావో అప్పుడు సమస్తమైనటువంటి రాక్షసులకి భయమాగతం అని బ్రహ్మదేవుడు చెప్పినటువంటి. అలాగే లంకిణి యొక్క పూర్వజన్మ వృత్తాంతం కూడా మనం కొంచెం సంక్షిప్తంగా చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడి యొక్క నివాసానికే కాపలా రక్షకురాలుగా ఉండేటువంటి ఆ లంకిణి అహంకారపూరితమైనటువంటి చర్యలతో బ్రహ్మదేవుడి యొక్క శాపానికి గురైంది. చివరికి రాక్షసిగా ఇదిగో ఈ లంకా నగరానికి రక్షకురాలుగా వహించింది. ఆ తర్వాత పశ్చాత్తాపబడినటువంటి లంకిణికి శాప విమోచనాన్ని బ్రహ్మదేవుడు ఇదిగో ఈ విధంగా చెప్పాడు. అట్లాగే అదేవిధంగా స్వామివారు వచ్చారు. ఆ వానరుడి యొక్క వానర రాజు అయినటువంటి కపికిషోరమైనటువంటి హనుమంతుల వారి చేతిలో
లంకిణి పడిపోయింది. ఆ తర్వాత లంకిణి అంటుంది, ఓ వానరోత్తమ, ఇక నీవు లంకలో సీతమ్మని స్వేచ్ఛగా నీవు వెతకమని చెప్పి పంపిస్తుంది. స్వేచ్ఛగా వెతుక్కోవచ్చు లంకిణి. పడిపోయిందబ్బా, పడిపోయిన తర్వాత ఈ మాట ముందే చెప్తే అయిపోతుంది కదా. పడిపోయిన తర్వాత చెప్పింది. అయినా ఇంక పడిపోయిన తర్వాత ఆవిడ చెప్పేదేమో ఈయన వెతుక్కోలేరా? అయితే ఎందుకు చెప్తున్నామంటే ఈ మాటలో ఉన్న అంతరార్థం ఏంటి? సీత ఇక్కడ ఉందని చెప్పడమే కదా దాని అంతరార్థం. లంకలో సీతమ్మని వెతుక్కో అని చెప్పి పంపించిందంటే, సీతా నిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః. రావణాసురుడు సీతమ్మని ఇక్కడ తెచ్చిపెట్టినప్పటి నుంచి మొత్తం రాక్షసులకి భయం అనేటువంటిది ఏదో రకంగా వస్తూనే ఉన్నది. అది గమనించింది లంకిణి. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మనకి ఇంకో సందేహం కూడా రావచ్చు. సంపాతి ఏం చెప్పాడు వచ్చేటప్పుడు? నాకు సీతమ్మ కనిపిస్తున్నది లంకలో అని చెప్పి మరీ ధైర్యం చెప్పి మరీ పంపించింది కదా. అట్లాంటిది లంకిణి ఇక్కడ లంకానగర అధిదేవత. ఆ లంకిణికి తెలియకుండా ఒక చీమ కూడా లోపలికి ప్రవేశించలేదు కదా. అట్లాంటిది రావణాసురుడు సీతమ్మని తీసుకొస్తున్నప్పుడు ఈ లంకిణికి తెలుసు కదా. డైరెక్ట్గానే చెప్పచ్చు కదా, చెప్పేదేదో అశోకవనంలో సీతమ్మ ఉందయ్యా, పో వెళ్ళరా అని చెప్పచ్చుగా. వెతుక్కో అని చెప్పింది అక్కడ. అంటే ఆ చెప్పడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఇక్కడ ఎంతటి రాక్షస స్త్రీ అయినా, రాక్షస జాతికి సంబంధించిందైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా వాళ్ళ ధర్మాలని పాటిస్తున్నారనేటువంటిది మనం అక్కడ గుర్తించాల్సినటువంటి విషయం. అక్కడ రావణాసురుడి యొక్క ఉప్పు తిన్నందుకు, రావణాసురుడి యొక్క కొలువులో ఉన్నందుకు, ఇన్ని సంవత్సరాలు ఇన్నేళ్ల నుంచి ఆ నగరాన్ని అంటిపెట్టుకుని పరిపాలిస్తున్నందుకు, ఆ రక్షణలో ఉన్నందుకు లంకిణి చూపించినటువంటి ధర్మ నిరతి అది. అంటే రావణాసుడికి రాజద్రోహం చేయకుండా తన బాధ్యత తాను చివరి నిమిషం వరకు నిర్వర్తించినటువంటి ధర్మతత్వం అనేటువంటిది ఆ లంకిణి చేసినటువంటి చర్యలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే రెండోది ఏంటంటే, వెతుక్కో అనేటువంటి చెప్పడంలో ఇటు హనుమంతుల వారికి సహాయపడినట్టుగాను కనిపించింది. లంకలోనే ఉంది, కాస్త నువ్వు ఒక్కసారి వెతుక్కుంటే కనిపిస్తుందయ్యా అని చెప్పినట్టుగా సంకేతం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే దైవ కార్యము, స్వధర్మాచరణ, ఈ రెండు కనిపిస్తున్నాయి అక్కడ. ఇదే మనకి అరణ్యకాండలో మారీచుడు కూడా ఇదే రకంగా ప్రవర్తించాడండి. మీరు గమనించండి. మారీచుడు మొదటిసారి రావణాసుడు వచ్చినప్పుడు నచ్చజెప్పి పంపించేశాడు. రావణాసుడు వెళ్ళిపోయాడు. అది మనం నిన్న చెప్పుకున్నాం కూడా. రకారాదీని నామని, రా అనేటువంటి అక్షరంతో మొదలవుతుంటే ఏదైనా పదం వినిపిస్తుంటే చాలు, రామ అక్కల రా అనే ఒక అక్షరం పలికితే చాలు, అయ్యా వెన్నులో వణుకు పుడుతుంది, అట్లాంటి రాముడితో పెట్టుకుంటావని చెప్తే రావణాసుడు నిజంగానే భయపడి వెళ్ళిపోయాడు, లంకకి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి శూర్పణఖ ప్రేరణతో మళ్ళీ రెండోసారి వచ్చి, లేదు నువ్వు వెళ్తావా లేకపోతే నా చేతిలో చస్తావా అంటే, అప్పుడు రావణాసుడి చేతిలో మరణించడం కంటే రాముడి చేతిలో మరణిస్తే పునర్జన్మ ఉండదు, మోక్షం ప్రాప్తిస్తుంది కదా అని చెప్పే భావనతో ఆయన చెప్పినట్టుగా, రావణాసుడు చెప్పినట్టుగా చేశాడు. వెళ్ళాడు. రామబాణం తగిలింది. అలా తగిలిన వెంటనే మారీచుడు ప్రాణాలు వదిలితే, అరవకుండా వదిలితే కథ ఏమైపోయేది కదా. అసలు రామాయణం అనేటువంటిది జరిగేదా? కానీ ఆ చివరి నిమిషంలో ఆ మారీచుడు పడిపోయి కూడా, ఇప్పుడు పడిపోతున్నాను కాబట్టి మోక్షం లభించింది, రామబాణం స్పృశించింది, నేను ముక్తిని పొందుతున్నానని సంతోషంతో చివరికి చేసిన పని ఏంటంటే, రావణాసుడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. అందువల్ల అరిచాడు అక్కడ. హా సీత, హా లక్ష్మణ అనేటువంటి ఆ అరుపు గనక అరవకుండా మారీచుడు మరణించి ఉంటే కథ ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎంతటి రాక్షసులైనా సరే వాళ్ళ యొక్క స్వధర్మ ఆచరణ యందు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఒక్కసారి గమనించుకోండి. రాక్షసులంతటి వారికే అటువంటి ఆ విధమైనటువంటి ధర్మనిరతి ఉంటే, ఇక బుద్ధి జ్ఞానం కలిగినటువంటి మానవోత్తములైనటువంటి వాళ్ళు ఇంకా ఎంత ఆచరించాలి వాటిని. ఇట్లాంటి విధంగా హనుమంతుడికి ఒక సూచన ఇచ్చినట్టుగా లంకిని చెప్పడం జరిగింది. ఇంకా విశేషం ఏంటంటే, రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, భగవంతుణ్ణి సాధించడానికి కానీ, లేకపోతే వేదమాత లాంటి ఈ పరమాత్మ అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందేటప్పుడు ఎప్పుడు కూడా సాధకుడైనటువంటి వాడు తన స్వయం కృషితో, స్వయం శక్తితోనే సాధించాలి తప్ప ఎవరో సహాయం చేస్తే పరమాత్ముడు ఆత్మతత్వం బోధపడేటువంటి తత్వం కాదు అది. మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం, పుస్తకాలు చదివేస్తే వస్తుంది ఆత్మజ్ఞానం, ముందు నీలో నుంచి కలగాలి కదా ఆ జ్ఞానం. కాబట్టి ఆ స్వయం కృషి అనేటువంటిది రావాలి. అట్టా హనుమంతుల వారు తన స్వయం కృషితో సాధించితేనే వేదమాత అయినటువంటి ఆ సీతమ్మ తల్లి యొక్క దర్శనం దొరుకుతుంది. అయితే ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సింది, రామాయణంలో శ్రీరామచంద్రుల వారికి కొంత ప్రకృతి కొంత మాత్రమే సహకరించిన, పశుపక్షాదులు, వానరులు మొదలైనటువంటివి ఎంతో సహకరించినప్పటికీ కూడా ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి రావణాసురుడికి సంబంధించినటువంటి రాక్షసులు కూడా ఏ విధంగా సహాయం చేస్తున్నారో చూడండి. ఇక్కడ ఇదే ఉంటుంది. ఇంకా ముందు విభీషణుడు రంగంలో దిగిన తర్వాత ఎంత సహాయపడతాడండి శ్రీరామచంద్ర ప్రభువుకి. ఈ విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు కూడా సహకరించారు అంటే
అట్టా శ్రీరామచంద్రుడి యొక్క శక్తి సామర్థ్యాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆయనలో ఉన్నటువంటి ధర్మ నిరతి, ధర్మో రక్షతి రక్షిత. అయితే అక్కడ లంకాది దేవత హనుమంతుల వారిని ప్రాధేయపడుతూ ఒక శ్లోకం చెప్తుంది. ఆ శ్లోకం అనేటువంటిది సుప్రసిద్ధమైనటువంటి మనోదుఃఖ నివారణమైనటువంటి మంత్రరాజం. అది అక్కడ లంకాది దేవత ఒక వాక్యం పలుకుతుంది. ప్రసీద మహాబాహో త్రాయస్వ హరిసత్తమ, ప్రసీద మహాబాహో అని చెప్పి పలుకుతుంది. దీనికి ఒక వాక్యాన్ని పైన మనం జోడించుకుని హనుమంతుల వారు సంజీవిని తీసుకొచ్చినటువంటి సంఘటన ఏదైతే యుద్ధకాండలో జరిగిందో ఆ సంఘటనను మనం ఇక్కడ కలుపుకుని సంజీవ పర్వతోద్ధార మనో దుఃఖ నివారయ ప్రసీదసు మహాబాహో త్రాయస్వ హరిసత్తమ అని గనక మనం చేర్చుకుని దీన్ని ఒక మంత్రరాజంగా బీజాక్షరాలతో కూడా కలుపుకుని నమః మొదలైనటువంటి ఆ మంత్రరాజాన్ని మనం వాడుకుంటే మనసులో ఉన్నటువంటి సకల దుఃఖాలు తొలగించడానికి స్వామి సర్వసమర్థుడిగా మనకి తోడ్పడుతూ ఉంటాడు. ఆ లంకిణి ఘట్టమైపోయిన తర్వాత స్వామి ఇక స్వేచ్ఛగా హాయిగా ఇక లంకానగర్ ప్రవేశం చేస్తున్నారు. కోట యొక్క ఉత్తర ప్రాకారాన్ని ఎక్కారు. అక్కడి నుంచి ఒక్కసారిగా లోపలికి లంఘించారు. ఎడమకాలు పెట్టి లోపలికి ప్రవేశించారు. శత్రువు యొక్క శిరస్సు పైన పాదం మోపినట్టే ఇక ఎడమకాలు పెట్టారు అంటే ఎవరైనా సరే. అందులోనూ రాత్రి సమయంలో చక్కగా పండు వెన్నెల్లో ఆ శుభకార్యాల్ని సాధించడానికి అన్నట్టుగా. ఎప్పుడైనా శుభకార్యాలు సాధించడానికి మిత్రుల గృహాలలో అయితే మనం కుడికాలు పెట్టి లోపలికి ప్రవేశించాలి. శత్రుగృహాలలో ప్రవేశించేటప్పుడు ఎప్పుడు కూడా శత్రుపురాలలో, శత్రురాజ్యాల్లో, శత్రుగృహాలలో ప్రవేశించేటప్పుడు ఎడమ పాదాన్ని లోపలికి పెట్టి ప్రవేశించడం అనేటువంటిది ఇది నీతిశాస్త్రం చెప్పేది. ఎప్పుడైనా మన ఇళ్ళకు కూడా కొంతమంది, మనం కూడా అంతే, మన ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా మనం కుడికాలు లోపల పెట్టుకుని రావాలి. ఎప్పుడు కూడా మన ఇంటికి వచ్చేటువంటి మన మిత్రులు కూడా, బంధువులు కూడా ఎప్పుడు కూడా కుడికాలు లోపల పెట్టి వచ్చేట్టుగా చూసుకోండి. ఎవరైనా అట్లా కాకుండా ఎడంకాలు లోపలికి పెట్టి ప్రవేశిస్తున్నారు అంటే మనం ఒకసారి గమనించుకోవాలి వాళ్ళని. అది దాని అర్థం. అట్లా ఎడమకాలు లోపల పెట్టి ప్రవేశించారు రాత్రి సమయంలో ప్రవేశించడానికి కూడా చక్కటి అర్థం ఉంది అక్కడ. అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించడం. ఇక్కడ ఎవరయ్యా అంటే అక్కడ వేదమాత. అట్లాంటి ఆ వేదమాతని దర్శింపజేసుకునేటువంటి తత్వం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దానికి తోడుగా ఎవరయ్యా అంటే చంద్రోదయ వేళ, చంద్రుడు ఉదయిస్తున్నాడు అక్కడ ఆవిడేమన్నా సీతమ్మ ఏమన్నా వైకుంఠ లక్ష్మి. ఆవిడ వైకుంఠలో ఉన్నటువంటి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం సీతామాత. అయితే ఇద్దరికీ ఉన్నటువంటి సంబంధం, ఇద్దరు పాలసముద్రం నుంచి పుట్టినటువంటి వారే, తోబుట్టువులు పైగా. అందులో తన సోదరి అయినటువంటి సీతమ్మను శ్రీరామచంద్రుడికి చేరవేయడానికి, శ్రీరామచంద్రుడి దగ్గరికి చేర్చడానికి వచ్చినటువంటి ఆ హనుమంతుడికి చంద్రుడు చాలా సహకరించాడు ఆ రాత్రివేళ పండు వెన్నెలలో. పైగా చంద్రబలం ఉంటేనే అమ్మ దర్శనం అనేటువంటిది సాక్షాత్కరిస్తూ ఉంటుంది. చంద్రుడు మనసుకి అధిష్టాన దేవత. ఆ చంద్రుడి యొక్క ప్రభావం మనసు మీద ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. అందువల్ల అలాంటి చంద్రుణ్ణి హనుమంతుడు ఎలా చూశాడు అనేటువంటిది వర్ణించారు. చంద్రోదయ వర్ణన అంటూ ఒక సర్గ అంతా కూడా చక్కగా చంద్రోదయం ఎలా ఉన్నదంటూ వర్ణించుకుంటూ వెళ్ళారు వాల్మీకి మహర్షి. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమదాభియాంతం. లోకస్య పాపాని వినాశయాంతం, సమస్తమైనటువంటి పాపాలు, లోకంలో ఉన్నటువంటి సమస్త పాపాలని కూడా వినాశనం కలిగించడానికి అన్నట్టుగా చక్కగా పూర్ణోదయ చంద్రుడు ఉదయిస్తున్నట్టు అక్కడ. మహోదధిం చాపి సమేధయంతం, మహా ఉదధి, అద్భుతమైనటువంటి ఆ సముద్ర తరంగాలని అలా వృద్ధి చెందింపడానికి అన్నట్టుగా చంద్రుడు ఉదయిస్తున్నట్టు. ఈ విధమైనటువంటి శ్లోకాలతో ఒక సర్గంతా వర్ణించారు వాల్మీకి మహర్షి. ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకంలో చంద్రుడిని వర్ణిస్తూ చంద్రుడికి శ్రీరామచంద్రుడికి మధ్య పోలికలు చెప్తున్నట్టుగా వాల్మీకి మహర్షి అంతరార్థాన్ని వ్యక్తపరిచేటువంటి శ్లోకం అవుతుంది. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో. చంద్రుడు ఎలా ఉన్నాడు అంటే ఒక శిలాతలం పైన కూర్చుని ఉన్నటువంటి, స్థిరంగా కూర్చుని ఉన్నటువంటి మృగరాజులాగా ఉన్నట్టు చంద్రుడు. మృగరాజు లోపల మృగాంకం అనేటువంటిది లోపల ఉంటుంది. అదే చంద్రుడిలో ఉండేది మృగా అంకం, మచ్చ. కానీ ఇక్కడ మృగేంద్రుడు ఎట్లా కూర్చున్నా అంటే శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర తథా ప్రకారో విరరాజ చంద్ర.
చంద్ర విరరాజ, చంద్రుడు ప్రకాశిస్తున్నట్ట, విరాజిల్లుతున్నట్ట. ఎలా? శిలాతలము పైన ఉన్నటువంటి మంచి అద్భుతమైనటువంటి సౌష్ఠవమైనటువంటి మృగేంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉంటే, మహారణం ప్రాప్య యథా గజేంద్ర, మహారణము అంటే యుద్ధరంగంలో కదం తొక్కడానికి వచ్చినటువంటి మదించినటువంటి గజేంద్రుడిలాగా ఉన్నట్ట చంద్రుడు. చంద్రుడికి యుద్ధం ఏమిటి, గజేంద్రుడు ఏమిటి, అవసరమా? వెన్నెల అంత చక్కగా పండు వెన్నెలు కురిపిస్తున్నప్పుడు ఏ కవైనా ఇట్లా పోలుస్తాటండి చంద్రుడిని? కానీ అలా ఉన్నట్ట. మహారణం ప్రాప్య యథా గజేంద్ర. కాబట్టి ఇట్లాంటి చంద్రుని ఈ విధంగా పోల్చారు అంటే మనం ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి. అంటే వాల్మీకి ఇంకో యాంగిల్లో ఏమైనా చెప్పడానికి ప్రయత్నించాడా అనేది అర్థం చేసుకోవాలి అక్కడ. దాన్నే కవి హృదయం అంటాం. రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర. రాజ్యం సమాసాద్య అంటే రాజ్యాన్ని పొందినటువంటి నరేంద్రుడు ఏ విధంగా శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంటాడో, ప్రకాశిస్తూ ఉంటాడో అలా ప్రకాశిస్తున్నాడు చంద్రుడు. మృగేంద్రుల్లాగా ప్రకాశిస్తున్నట్ట, గజేంద్రుల్లాగా ప్రకాశిస్తున్నట్ట, నరేంద్రుల్లాగా ప్రకాశిస్తున్నట్ట. ఈ ప్రకాశించడం అనేది చంద్రుడికా లేకపోతే రామచంద్రుడికా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఇక్కడ తథా ప్రకాశో విరరాజ చంద్ర, చంద్రుడికి కంటే కూడా రామచంద్రుడికి బాగుంటుంది ఇక్కడ ఈ సన్నివేశం. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర, అరణ్యవాసంలో శ్రీరామచంద్రుడు ఆ వనవాస దీక్షతో నార వస్త్రాలను ధరించి వనసంచారిలాగా వనంలో తిరిగేటువంటి ఆ మృగేంద్రంలాగా తిరుగుతున్నాడు. రాముడు సంచరిస్తుంటే రాముడు తిరుగుతున్నట్టుగా కాదు, మృగరాజు తిరుగుతున్నట్టుగా ఉంది అక్కడ. ఆయన మహారాజు, మృగరాజు, సింహం, పురుషసింహం ఆయన. అట్లాంటి సింహం వనాలలో 13 సంవత్సరాలు కఠినమైనటువంటి పితృవాక్య పరిపాలన కోసం వచ్చి దీక్ష తీసుకున్నాడు. ఆ తర్వాత మహారణం ప్రాప్య యథా గజేంద్ర అన్నది అక్కడ తర్వాత యుద్ధకాండలో రావణ సంగ్రామంలో బ్రహ్మాండమైనటువంటి పౌరుష ప్రతాపాలను చూపించినటువంటి మదించినటువంటి గజేంద్రుడిలాగా పోరాడి రావణ సంహారం చేసినటువంటి గజేంద్రుడా అన్నట్టుగా ఉన్నట్ట చంద్రుడు కాదు, రామచంద్రుడు. మూడవది రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర. అయిపోయింది, యుద్ధకాండ అయిపోయింది, పట్టాభిషిక్తుడైనటువంటి రామచంద్రుడిని వర్ణిస్తున్నారు ఇక్కడ. రాజ్యం చక్కగా సింహాసనంలో కూర్చుని, మనం ప్రార్థన శ్లోకంలోనే చెప్పుకున్నాం, ముందు హనుమంతుడు వారు కూర్చుని అటు ఇటు భరత శత్రుఘ్నులు వింజామలతో వీస్తూ ఉంటే, అటు విభీషణ సుగ్రీవదాదులు మొత్తం అందరూ ఉంటే, ఆ పట్టాభిషేక స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడిని మనసులో ధ్యానించుకున్నటువంటి సాధకుడికి ఇంకా తీరని కోరికే ఉంటుంది. అట్లా రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర, అట్లా పట్టాభిషిక్తుడైనటువంటి నరేంద్రుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడో అంటూ 3 కాండాలు వర్ణించారు. అరణ్యకాండ, యుద్ధకాండ, పట్టాభిషేక ఘట్టం. ఈ మూడిటిలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి తలపించేట్టుగా ఉన్నది ఈ శ్లోకం. అద్భుతమైనటువంటి శ్లోకం. అట్లాంటి చంద్రుడు ప్రకాశిస్తూ హనుమంతుల వారికి సహాయపడుతున్నట్ట. ఎవరినంటే అమ్మవారిని అన్వేషించడానికి. ఆవిడ సాక్షాత్తు షోడశ కళారూపిణి అమ్మవారు. చంద్రుడికి కళలు 15 కళలు, పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 కళలు లెక్క వేసుకుంటే, ఈ 15 కళల్ని సాధించిన తర్వాత ఆ పరమాత్మని దర్శించుకునేటువంటి మార్గం సాధకుడికి లభిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక భాగమే. ఈ చంద్రోదయ వేళ ఆ విధంగా హనుమంతుడు అమ్మని అన్వేషించడం అనేటువంటిది చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ అంటూ శ్రీ సూక్తంలో మనం అన్వేషిస్తూనే ఉంటాం, నిత్యము పఠించుకునేటువంటిది. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం, వీరిద్దరి యొక్క సంబంధం తోబుట్టువులు చక్కగా. అట్లా అక్కడి నుంచి స్వామివారు ముందడుగు వేస్తున్నారు. ఆ లంకానగరంలో అన్వేషణ సూక్ష్మ రూపంలో అని మనం ముందే చెప్పుకున్నాం. ఎటువంటి రూపాన్ని ధరించాడు అనేది కూడా మనం చెప్పుకున్నాం. అట్లాంటి సూక్ష్మమైనటువంటి ఒక మార్జాల ప్రమాణంలో ఉన్నటువంటి అతి సూక్ష్మమైనటువంటి రూపంతో వెతుకుతూ స్వామివారు ఓ పక్కన మధురమైనటువంటి సంగీత నాదాలతో, మరొక పక్కన రాక్షసుల యొక్క సింహ గర్జనలతోనూ, అలాగే యుద్ధానికి ఉపయోగపడేటువంటి చతురంగ బలాలు ఒక పక్కన, సమస్తమైనటువంటి శస్త్రాల యొక్క ఆయుధాగారాలు మరో పక్కన, అంతేకాకుండా పవిత్రమైనటువంటి వేద స్వస్తి వచనాలతో మరొక పక్క, ఈ విధంగా లంకానగరం వాటి యొక్క శోభల్ని తిలకించుకుంటూ స్వామి అలా అలా ఎవరెవరి ప్రధానమైనటువంటి వ్యక్తుల నివాసాలున్నాయో వాటి జోలికి కూడా వెళ్ళాడు ఒకసారి. ప్రముఖులైనటువంటి విరూపాక్షుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు, ధర్మాత్ముడైనటువంటి విభీషణుడి యొక్క గృహం కూడా చూశారు. సమస్తమైనటువంటి సేనలు ఎవరైతే ఉన్నారో, సైన్యాధిపతులు ఉన్నారో, మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గృహాలని ఒకసారి స్వామి పరికరించి ఒకసారి అన్నీ చూసుకోవాలి, లక్షణంగా చూసుకోవాలి. ఇవన్నీ ఒకసారి అనేది అంటారు తర్వాత చేయబోయేటువంటి కార్యానికి ఏదో రెక్కి నిర్వహించడం అంటారు చూసారా, ఆ విధంగా ఒకసారి ప్లాన్ చేసుకున్నాడు చక్కగా. తర్వాత ఏం చేయాలి, ఎవరెవరు ఎట్లాంటి వాడు. అందుకే ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడా ధర్మాత్ముడైన విభీషణుడు అని చెప్పారు. విభీషణుడికి ఎప్పుడు చెప్పినా పక్కన ఈ పదం వాడి తీరతారు వాల్మీకి మహర్షి కానీ, అలాగే వ్యాసుడు కూడా
మహాభారతం రాసేటప్పుడు పక్కన ఎవరికి ధర్మాత్ముడు అని పెట్టాలో ఆ పదం వాడుతుంటారు. ఎక్కువగా విదురుడికి వాడతారా ఆ సంబోధన, పుణ్యపురుషులైనటువంటి వాడు. కాబట్టి ఆ ప్రధానమైనటువంటి వారి యొక్క నివాస గృహాలన్నీ చూసుకుంటూ ఇక ఎదురుకుండా చూశాడు, పుష్పక విమానాన్ని చూశాడు స్వామి. ఎలా ఉంది ఆ పుష్పక విమానం, ఎవరిచ్చారు ఆ పుష్పక విమానం, ఎలా తయారు చేయబడింది ఆ పుష్పక విమానం అనేటువంటి వివరాలు వాల్మీకి చెప్తూ, బ్రహ్మణోర్ధే కృతం దివ్యం దివ్యద్విశ్వకర్మణ విమానం పుష్పకం నామ సర్వరత్ విభూషితం. సమస్తమైనటువంటి రత్నవజ్ర వైఢూర్యాలతో అలా తయారు చేయబడి నిక్షిప్తమైనటువంటి విమానం పుష్పకం నామ విమానం. అట్లాంటి విమానం అది. పుష్పకం అనేటువంటి పేరుగాంచిన విమానం ఎవరి కోసం నిర్మించబడింది, ఎవరు నిర్మించారు? బ్రహ్మణోర్ధే కృతం, బ్రహ్మదేవుడి కోసం నిర్మించబడినటువంటి విమానం. ఎవరి చేత? విశ్వకర్మణ, దేవతాశిల్పి అయినటువంటి విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి ఈ విమానము. ఆ తర్వాత బ్రహ్మదేవుడిని ఉపాసించినటువంటి కుబేరుడు తన అద్భుతమైనటువంటి తపస్సుతో ఆ విమానాన్ని వరంగా పొందాడు. వరేణ తపసా లేభే యత్ కుబేరః పితామహాత్, పితామహుడు నుంచి వరంగా పొందాడు కుబేరుడు దాన్ని. కుబేర మోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వరః, సోదరుడైనటువంటి కుబేరుని కూడా ఓడించి ఆ విమానాన్ని రావణాసురుడు లాక్కున్నాడు. తద్ లేభే జిత్వా లేభే, కుబేరుని జయించి ఆ విమానాన్ని జయించి తాను స్వీకరించాడు. అయితే మహోన్నతమైనటువంటి విశాలమైనటువంటి ఆ పుష్పక విమానాన్ని స్వామి హనుమంతుల వారు దూరం నుంచి చూశారు. అద్భుతంగా ఉంది. ఎట్లా ఉంది అంటే చూడటానికి వాల్మీకి చెప్పినటువంటి శ్లోకంలో మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియాజ్వలంతం బహురత్న కీర్ణం, అనేకమైనటువంటి రత్నవజ్ర వైఢూర్యాలతో నిండినటువంటి ఆ పుష్పకం అనేటువంటిది మహీతలే స్వర్గమివ, భూమండలంలో ఉన్నటువంటి స్వర్గలోకమా అన్నట్టుగా ఉందిట. అంటే దివ్యలోకమా అన్నట్టుగా, మానవలోకంలో ఉన్నటువంటి మరొక స్వర్గలోకమా అన్నట్టుగా ప్రకాశిస్తున్నది. అట్లాంటి విమానం చూశాడు. ఎంతమంది ఎక్కినా కూడా ఆ విమానంలో మరొకరికి స్థానం ఉంటూనే ఉంటుంది. అట్లాంటి విమానం. అంతేకాకుండా ప్రయాణ సమయంలో ఆ విమానం యొక్క యజమాని యొక్క మనసుని అనుసరించి ప్రవర్తించేది. అది యజమాని యొక్క మనసు ఎరిగి ఎటు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధమైన వేగాన్ని అనుసరించాలనేది కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటుంది. మనస్సమాధాయతు శీఘ్రగామినమని పదం స్పష్టంగా వేశారు వాల్మీకి వారు. మనస్సమాధాయతు శీఘ్రగామినం దురావరం మారుతతుల్యగామినం, మారుతతుల్యగామినం, వాయువేగంతో, ప్రచండమైనటువంటి వాయువుతో సమానమైనటువంటి వేగంతో వెళ్ళగలిగినటువంటి ఆ విమానం మనస్సమాధాయతు శీఘ్రగామినం, ఆ యజమాని యొక్క మనసుని అనుసరిస్తూ ఆ వేగాన్ని పెంచుకోవడమా తగ్గించుకోవడమా అద్భుతమైనటువంటి ఆటోమేటిక్ సిస్టమ్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి స్వర్గలోకమా అన్నట్టుగా ఉంది. బంగారు స్తంభాలతో సూర్యచంద్రాది గ్రహాలతో కూడినటువంటి ఆకాశం వలె శోభాయమానంగా ప్రకాశిస్తుందిట ఆ దివ్యమైనటువంటి పుష్పక విమానం. మధ్యలో మెరుపు తీగల్లాంటి అద్భుతమైనటువంటి సుందరీమణులందరూ కూడా తిరుగుతున్నారు రాక్షసుడైనటువంటి రావణాసుడికి సేవించడానికి. ఇంకొక విశేషం ఏంటంటే ఈ విమానానికి నేలకి తాకకుండా ఉంటుంది. ఈ విమానం దివ్య విమానం కాబట్టి నేలకి తాకకుండా వేలాది మంది సేవకులు దాన్ని మోస్తున్నట్టుగా ఆ పుష్పకం మీద అనేకమంది చెక్కబడి ఉంటారు. ఇదే మహాభారతంలో కూడా మైసభకి మయుడు చేసినటువంటి విశేషం కూడా. మైసభ కూడా ఇట్లాంటిదే. ఒక చోట నుంచి మరొక చోటకి ఆ సభని తీసుకువెళ్ళగలిగినటువంటి సభ. 8,000 మంది కింకరులు ఆ సభని, ఆ మయసభని మోస్తూ ఉంటారు. ఇట్లా రామాయణంలో, మహాభారతంలో, భాగవతంలో ఎన్నో రకాలుగా సమన్వయాలు ఎన్నో ఉంటాయి, సమానమైనటువంటి ఘట్టాలు సందర్భానుసారంగా. అట్లాంటి ఆ పుష్పక విమానంలో మన ప్రతినాయకుడు రావణాసురుడు ఎట్లా ఉన్నాడు అంటే, రావణాసుడు తన కాంతలతో హాయిగా నిద్రిస్తూ ఉన్నట్ట. ఆ నిద్రిస్తున్నటువంటి రావణాసుడి యొక్క స్వరూపాన్ని చూశారు స్వామి హనుమంతుల వారు. ఎలా ఉన్నాడంటే, మాషరాశి ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్, మాషరాశి ఓ మినుముల కుప్ప పోసినట్టుగా నల్లగా ఉన్నట్ట. మాషధాన్యం అంటాం, మినుములు. రాశి అంటే కుప్ప, కుప్పగా పోసినటువంటి మినుములు ప్రకాశిస్తూ. మాషరాశి ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతి తోయాంతే ప్రసుప్తమివ కుంజరం, నిద్రిస్తున్నటువంటి మదించినటువంటి ఏనుగులాగా ఉన్నట్ట. కుంజరం ప్రసుప్తమివ, ఎక్కడ? గంగా మహతి తోయాంతే, పవిత్రమైన స్వచ్ఛమైనటువంటి గంగా జలాలు, తెల్లగా ఉన్న శుభ్రంగా ఉన్నటువంటి గంగా జలాల్లో నిద్రపోతున్నటువంటి నల్లటి ఏనుగులాగా నిద్రపోతున్నట్ట రావణాసురుడు. అంటే ఆ నల్లటి మినుముల కుప్పలాగా ఉన్నటువంటి వాడు, అంతేకాకుండా వెన్నెల దుప్పటి కప్పుకున్నటువంటి చీకటిలాగా ఉన్నాడు ఆ ఏనుగులాగా నిద్రపోతున్నటువంటి రావణాసురుడు. అక్కడ ఆ తెల్లగా ఉన్నది ఏమిటంటే వెన్నెల దుప్పటి.
అట్లా తెల్లగా ఉన్నాడు, హాయిగా ఆ పాన్పు మీద పడుకున్నట్టుగా ఉన్నాడు. హనుమంతుల వారు అనేకమైనటువంటి ప్రాంతాల్లో చూసుకుంటూ స్త్రీలని పరికించి జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. సుందరమైనటువంటి తరుణీమణులతో, సుగంధభరితమైనటువంటి పానశాలలతో, రావణాసుడి యొక్క రాక్షస గుణాలకి తగినట్టుగా ఉంది ఆ పుష్పక విమానం, ఆ అంతఃపుర భవనమంతా కూడా రావణాసుర యొక్క దివ్య భవనం అది. ఆ సందర్భంలో ముఖ్యమైనటువంటి ఒక విశ్లేషణ కూడా వాల్మీకి వారు చేశారు. మామూలుగా వాల్మీకి మహర్షి లేకపోతే ఇతర కవులు కానీ ఎప్పుడైనా సరే ఏదైనా కావ్యం రాసేటప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి వర్ణనలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఉద్యాన వర్ణన, నగర వర్ణన, పర్వత వర్ణన, శైలం, ఇట్లాంటి వర్ణనలు చేసేటప్పుడు నగర వర్ణన చేశారు. బాలకాండలో అయోధ్య నగర వర్ణన స్పష్టంగా చేశారు వాల్మీకి మహర్షి. ఇక్కడ కూడా లంకా నగర వర్ణన ఉన్నది. ఈ రెండింటిని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూస్తేనండి వాల్మీకి యొక్క నిశితమైనటువంటి పరిశీలన అర్థమైపోతుంది. ఎప్పుడు కూడా నగరాన్ని వర్ణించేటప్పుడు, అయోధ్య నగరాన్ని వర్ణించేటప్పుడు ఆ పట్టణాలు చాలా సుందరమైనది, భవనాలు చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, రమ్యంగా ఉన్నాయి, చెట్లు, ఉద్యానవనాలు అన్నీ వర్ణిస్తూ అయోధ్య నగరంలో ఉన్నటువంటి చాతుర్వర్ణ్యాల వాళ్ళు ఏ విధంగా ధర్మబద్ధంగా ఉన్నారు అనేది వర్ణించారు. రాజు ఎలా పరిపాలిస్తున్నాడో వర్ణించారు. ప్రజలు ఏ విధంగా ధర్మబద్ధంగా రాజుని అనుసరిస్తున్నారో చెప్పారు. ఇవన్నీ వర్ణించారు అయోధ్య వర్ణనలో. కానీ లంకా నగరానికి వచ్చేటప్పటికి సుందరకాండలో నగరం బాగుందనే వర్ణించారు. కేవలం నగరం ఒకటే బాగుంది అంతే. అంటే మనం చూడండి, ఒక గొప్ప భవనం చూసామనుకోండి, భవనం చూస్తే అబ్బా భవనం ఎంత బాగుందో అనుకుంటాం. కానీ భవనం గొప్పగా ఉండటం అనేది విశేషం కాదు. అక్కడ భవనంలో ఉన్నటువంటి మనుష్యుల యొక్క మనసులు గొప్పగా ఉండాలి, అది కావాలి మనకి. ఈ రెండో గొప్పతనం అనేది లంకానగర వర్ణంలో వాల్మీకి ఏమాత్రమూ చూపించాల. ఒక్క విభీషణుడు భవనం చెప్పేటప్పుడు ధర్మాత్ముడు అంతే, ఆయన మహానుభావుడు. మిగతా వాళ్ళందరూ ఇంకేం చెప్పాల వర్ణన. అయోధ్యకాండలో అయోధ్య గురించి వర్ణించేటప్పుడు అట్లా కాదు, అద్భుతంగా వర్ణించారు. కాబట్టి ఈ రెండింటిని చూస్తే అర్థమైపోవట్లా ఏ నగరం ఏది గొప్ప. ఎందుకు చెప్తున్నది అంటే లంకా నగరం కంటే అయోధ్య గొప్పదని మనం సూక్ష్మంగా పరిశీలిస్తే ఇదిగో ఈ విధమైనటువంటి వ్యత్యాసం చూస్తే దీన్నే విశ్లేషణ అంటాం మనం. మామూలుగా సుందరాకాండ చదువుకుంటూ వెళ్ళటం అనేటువంటిది ఒక పారాయణ క్రమంగా సాగుతూ ఉంటే దాంట్లో ఉండే ముఖ్యమైనటువంటి విశేషాలని వర్ణించడానికి ఈ సమయం అనుకూలంగా చేసుకుని నేను వర్ణిస్తున్నాను. అది కూడా సమయ సందర్భాన్ని బట్టి. ఎందుకు వర్ణిస్తున్నా అంటే లంక ఎంత సుందరంగా ఉన్నా సరే అయోధ్యే గొప్పది అని ఎందుకు చెప్పానంటే ఆ లంకానగరం యొక్క శోభను చూసి లక్ష్మణుడు కూడా మురిసిపోయినటువంటి ఘట్టం ఒకటి ఉంది. అన్నయ్య ఈ లంకానగరం ఎంత బాగుందో కదా తమ్ముడు, లంకానగరం ఎంత స్వర్ణమయమైనా సరే అపిస్వర్ణమయీం లంకాం నమే రోచత లక్ష్మణ, ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఎంత అద్భుతమైనటువంటి వచనాలండి అవి. కాబట్టి అసలు ఈ సంపదంతా కూడా రావణాసురుడి యొక్క సోదరుడైన కుబేరుని కొల్లగొట్టి తెచ్చింది. కాబట్టి ఈ పుష్పక విమానము ఇదంతా కూడా త్వరలోనే వెళ్ళిపోయేవి. ఎక్కడికి వెళ్తాయి, ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాయని చెప్పి నిదర్శనాలు ఇవన్నీ. మళ్ళీ కుబేరుడు లేకపోతే దివ్యలోకాలకి వెళ్ళిపోయేవి. కాబట్టి విచిత్రమైనటువంటి రాక్షసుల్ని చూశాడు, రాక్షస కాంతల్ని చూశాడు. సీత కోసం అణువణువు గాలించి అన్వేషిస్తున్నాడు. అసలు ఇక్కడ నాకు రామాయణం చదువుతున్నప్పుడు వచ్చిన సందేహం మీతో పంచుకుంటాను. హనుమంతుణ్ణే సీతాన్వేషణకి ఎందుకు పంపించాలి? వచ్చారు, చాలామంది వానరులు వచ్చారు. కానీ సీతాదేవిని చూసినటువంటి వాళ్ళందరూ కాదే. చూసినటువంటి వ్యక్తి మాత్రం అక్కడే రాముడి పక్కనే ఉన్నాడు. సీతాదేవిని తెలిసినటువంటి వాడు, సీతాదేవి గురించి తెలిసినటువంటి వాడు ఎవరై అంటే లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా. అసలు ఈ అంగదాదులు పోని వీళ్ళతో పాటు లక్ష్మణుడు కూడా పంపిస్తే ఎందుకంటే ఆయన కూడా రామకార్యార్థమై వచ్చినటువంటి వాడే. లక్ష్మణుడిని కూడా పంపించి ఉంటే లక్ష్మణుడు తొందరగా సీతమ్మని గుర్తుపట్టేవాడు కదా. ఒక ఆధారము లేకుండా, ఏమీ లేకుండా సీతమ్మని గుర్తుపట్టడం అనేది ఎంత కష్టమైనటువంటి ప్రక్రియ అండి అది అని కూడా నాకు చాలా కాలం సందేహం కలిగింది. తర్వాత ఆలోచించుకుంటే నాకు తెలిసినటువంటివి మీతో పంచుకుంటాను. లక్ష్మణుడిలో కొంచెం దురుసుతనం కనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ అరణ్యకాండలో భరతుడు వచ్చినప్పుడు కూడా అలాగే ఆవేశపడ్డాడు. భరతుడు ఎందుకు వస్తున్నాడో అన్న ఆజ్ఞాపించు, సంహరించేస్తా అన్నట్టుగా కాస్త ఆవేశపూరితమైనటువంటి వచనాలు పలికాడు. ఇంకొక విషయం ఏంటంటే కిష్కింద కాండలో కూడా వానాకాలం అయిపోయింది, సుగ్రీవుడు ఇంకా వానర సేనని సీతాన్వేషణకి పంపించలేదు. ఆవేశంతో ఉక్రోషంతో లక్ష్మణస్వామి వచ్చాడు, సుగ్రీవుడి యొక్క మందిరానికి వచ్చేశాడు. ఆ వస్తున్నటువంటి సుగ్రీవుడి మందిరంలోకి ఇట్లా లక్ష్మణుడు కోపంతో వస్తున్నాడనే విషయం తెలిసేటప్పటికీ సుగ్రీవుడు కాస్త తారని పంపించి మెల్లగా శాంతపరచు ముందు వస్తున్నటువంటి లక్ష్మణుడు అనేటప్పటికీ తార వెళ్ళి లక్ష్మణస్వామితో మాట్లాడింది. ఆ మాట్లాడుతున్నప్పుడు ఆ తారను చూసేటప్పటికీ, ఆవిడ యొక్క స్వరూపం చూసేటప్పటికీ లక్ష్మణుడు మాట్లాడలేకపోయాడు, తల దించుకున్నాడు. వచ్చినటువంటి ఆ ఆవేశమంతా చల్లబడిపోయింది, మొత్తం ఆవేశమంతా చల్లబడిపోయింది. అది లక్ష్మణస్వామికి స్త్రీల మీద ఉన్నటువంటి అమితమైనటువంటి గౌరవ భక్తి భావాలు దానికి కారణం. అయితే
ఇంకో విషయం కూడా తెలుసు లక్ష్మణస్వామికి. లక్ష్మణస్వామికి సీతమ్మ యొక్క ఆభరణాలు అన్నీ తెలుసా? తెలియదు, ఒకటే తెలుసు. దానికి నిదర్శనం కూడా ఒక శ్లోకం చెప్పాడు. అక్కడ వానరులు తెచ్చి మూట తెచ్చి ఇదిగో ఇట్లా రావణాసుడి యొక్క రథంలో వెళ్తున్నప్పుడు అమ్మవారు ఇట్లా నగలు పడేశారు, ఈ సీతమ్మ వేనా గుర్తించండి అంటే లక్ష్మణుడు గుర్తించాడు. అక్కడ ఒక్కటి చూసి గుర్తించాడు, మిగతావేం గుర్తుపట్టలేకపోయాడు. ఏం తెలుసయ్యా అంటే సీతమ్మ వారి కాలి అందరు, ఈ కాలి అందరు మాత్రం మా అమ్మ జానకివే అని చెప్పి గుర్తుపట్టాడు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ అంటూ రోజు నిత్యము ఆ తల్లిదండ్రులైనటువంటి సీతారాములకి నమస్కారం చేసినటువంటి కారణంతో అమ్మవారి యొక్క పాదముల యొక్క అందెలకు ఉన్నట్టు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను గుర్తుపట్టగలను అన్నయ్య అన్నాడు. కాబట్టి మిగతా ఆభరణాలు లక్ష్మణస్వామికి తెలియవు అని చెప్పేశాడు ఇక్కడ. అంటే భారత స్త్రీలను, అందులోనూ వదినని తల్లిగా భావించాలి, గౌరవించాలనేటువంటి చాటి చెప్పేటువంటి సందర్భం ఇక్కడ లక్ష్మణుడి యొక్క నోటి ద్వారా మనకి వాల్మీకి వారు ప్రస్తుతించారు. అక్కడ ఏ దూత కార్యం చేసినా కూడా హనుమంతుల వారే వచ్చారు. ఏ దూత కార్యం చేసినా అటు సుగ్రీవుడితో మైత్రి జరిపినప్పుడు కూడా హనుమంతుల వారే ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ సీతాదేవి అన్వేషణతో సీతని సమాధానపరిచి కాస్త ఆవిడికి ధైర్యం చెప్పేటువంటి చోట కూడా హనుమంతుల వారే ఉన్నారు. తర్వాత భరతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా హనుమంతుల వారే ఉన్నారు చివరి ఘట్టంలో. ఇంకో విషయం ఏంటంటే ఆ సీతాదేవి ఉత్తరయంలో ఆభరణాలు కట్టి జారవిడిచినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి ఏ ఆభరణాలు ఏమున్నాయో ఆ వస్త్రము యొక్క ఏ విధమైనటువంటి వర్ణమో కూడా హనుమంతుల వారికి బాగా తెలుసు. ఇవన్నీ పరిశీలించగలిగిన వాడు హనుమంతుడు. కాబట్టి ఆయనే వచ్చి దాన్ని నిశితంగా పరిశీలించడానికి చక్కటి ఆలోచన విధానంతో శ్రీరామచంద్రుడే ఆయన్ని పంపించాడు అన్నట్టుగా ఉంటుంది మనకి ఈ గాథ అంతా కూడా. అయితే ఇంకొక విషయం కూడా దాంట్లో చెప్పుకుంటే హనుమంతుల వారు గుడ్ కమ్యూనికేటర్. ఇంకా చెప్పాలంటే అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా ఉన్నటువంటి వాడు అని చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఘట్టమే మాట్లాడేటువంటి విధానం. మొట్టమొదటి హనుమంతుడు రామలక్ష్మణులు ఇద్దరిని కూడా ఒకేసారి చూశాడు. చూసినప్పుడు హనుమంతుల వారు మాట్లాడినటువంటి సన్యాసి వేషంలో, సాధువు వేషంలో వచ్చి, ఎవరు మీరు ఈ విధంగా ఉన్నారు, అద్భుతమైనటువంటి పరాక్రమంతో కనిపిస్తున్నారు, చూస్తేనేమన్నా మునివేష ధారణలో ఉన్నారు, కానీ మీ పరాక్రమము మీ యొక్క దేహదారుఢ్యము చూస్తేనేమన్నా రాకుమారుల్లాగా ఉన్నారు, తేజస్సు చూస్తేనేమన్నా దివ్యపురుషుల్లా ఉన్నారు, ఎవరు మీరు అని చెప్పంటాడు. అయిపోయింది. ఆ మాటలోనే మొత్తం 3 కనుక్కున్నాడు. ఆవలిస్తే ప్రేగులు లెక్క పెట్టినట్టుగా నిజంగానే వాళ్ళు మహాపురుషులు, దివ్యపురుషులు, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు అవతారాలు. రాకుమారులు నిజంగా వనవాస దీక్షలో ఉన్నవారు. కాబట్టి ఈ విధమైనటువంటి వాక్చాతుర్యంతో హనుమంతుడు శ్రీరాముడి యొక్క మనసుని కట్టిపడేశాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలకి శ్రీరామచంద్రుడు అప్పుడు లక్ష్మణుడితో అంటాడు, కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం అనేన బహుధాశ్రుతం. కృత్స్నం వ్యాకరణం అంటే వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదువుకున్నటువంటి వారెవరైనా ఉంటే ఈ విధంగా మాట్లాడతారయ్యా లక్ష్మణ, కాబట్టి ఇతనితో చక్కగా మాట్లాడని కొటేషన్స్ పెట్టాడు. అంటే జాగ్రత్తగా మాట్లాడు లక్ష్మణ, ఎందుకంటే అన్నీ తెలిసినటువంటి వాడు, వేదాంగాలు తెలిసినటువంటి వాడు మాత్రమే ఇలా మాట్లాడతాడు అని రాముల వారు కనిపెట్టేశాడు అక్కడ హనుమంతుల వారి యొక్క చాకచక్యమంతా. అంటే మాట్లాడే విధానంలో ఎలా మాట్లాడాడు, ఇట్లాంటి వాడు కదా దూతగా వెళ్ళాల్సింది. లక్ష్మణుడి యొక్క అద్భుతమైనటువంటి పరాక్రమాలు, ఆయన యొక్క మాట తీరు కూడా తెలుసు. భరతుడు సోదరుడు వస్తుంటే ఎందుకు ఆవేశపడ్డాడు పాపం అరణ్యవాసంలో. కాబట్టి ఈ తొందరపాటుతనం లక్ష్మణుడికి ఉంది. కానీ నిదానంగా అన్ని కార్యాన్ని చక్కబెట్టుకొచ్చేటువంటి తనం, ఇదే కమ్యూనికేషన్ స్కిల్స్. హనుమంతుల వారిలోంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సుందరాకాండలో ముఖ్యంగా ఈ అధునాతనమైనటువంటి కాలంలో ముఖ్యంగా యువతలకి పెద్దల దగ్గర నుంచి బాలుడి దాకా అందరికీ కావలసినటువంటి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా ఈ హనుమంతుల వారి యొక్క వాక్చాతుర్యం ద్వారా మనం, ఆచరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ హనుమంతుడు వెంటనే తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ రావణ మందిరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కాంతలని చూశాడో, స్త్రీలను చూశాడో, తనకి తాను ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. ఏమిటా ఆత్మ పరిశీలన అంటే, ఇంతమంది స్త్రీలను చూడరానటువంటి సన్నివేశాలలో చూశాను, అనేక సందర్భాలలో చూశాను. ఈ విధమైనటువంటి సందర్భాలను చూసిన తర్వాత అతని మనస్సు ఎటువంటి వికారము కలగలేదు, కాబట్టి నా దోషమేమీ లేదు అని చెప్పి మనసులో భావించుకున్నాడు. అక్కడ తనకి ఎటువంటి వికారము కలగలేదు. ఈ మనసులో వికారం కలగటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అక్కడ. అంటే ఎవరినైనా సరే ఇటువంటి సందర్భాలలో వికార దృష్టితో చూసినా దోషమే, చూసిన తర్వాత వికారం కలిగినా దోషమే. ఈ రెండు ఆయనలో, హనుమంతుడిలో ఆ సందర్భంలో కలిగిందా? కలగలేదు. ఇది ఆత్మ పరిశీలన. అంతేకాకుండా ఒక స్త్రీని వెతికేటప్పుడు స్త్రీల మధ్యలోనే వెతకాలి.
అది ఒక ముఖ్యమైనటువంటి విషయం వాల్మీకి ప్రస్తావించారు. కాబట్టి అట్లా ఆత్మవిమర్శ చేసుకుని హనుమంతుల వారు, మహాపురుషులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధమైన ఆత్మవిమర్శ చేసుకుని తాను చేస్తున్నటువంటి ధర్మమా అధర్మమా అనేటువంటిది ఇలా ఆలోచించుకోవడం అనేది ఉత్తమ గుణాలు కలిగి ఉన్నటువంటి మహానుభావులు చేసేది. అట్లా హనుమంతుల వారు అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి వాడు, ఆరాధ్యుడైనటువంటి వాడు అయ్యాడు. ఇక అంతఃపురంలో అనేక మంది దివ్యకాంతల్ని చూశాడు, కానీ కొంతమంది దాంట్లో ఎట్లాంటి వాళ్ళంటే వాల్మీకి వర్ణించినటువంటి వాళ్ళలో రావణాసురుడు యుద్ధంలో జయించి తీసుకొచ్చినటువంటి రాకుమార్తెలు చాలామంది ఉన్నారు. మిగతా సగం మందినేమన్నా రావణాసురుడు అంటే ఇష్టపడి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఈ విధమైనటువంటి వారితో, స్త్రీజనంతో, వారందరితో ఆ రావణాసుడు కలిసి ఉండటం చూశాడు. అందులో మధ్యలో ఒక చోట ఒక పాన్పు పైన శయనించి ఉన్నటువంటి మండోదరిని చూశాడు. మండోదరి కాకుండా మందోదరి అని ప్రయోగించారు వాల్మీకి వారు. మంద ఉదరి, మందోదరి. ఆ మందోదరిని చూడగానే వెంటనే హనుమంతుల వారు సంబరపడిపోయారు. ఈవిడే సీతమ్మేమో అనేటువంటి భావన కలిగింది. ఇంతవరకు సీతమ్మ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆవిడ యొక్క తేజస్సు, ముఖవర్చస్సు, ఆ రాజ లాంఛనాలు అవన్నీ కూడా సీతమ్మకి ఉండేటువంటివేనేమో అన్నట్టుగా సంబరపడిపోయారు. ఎట్లా ఉందా అద్భుతమైనటువంటి కాంతితో. గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం, అంతఃపురేశ్వరీం తన ఇష్టసకులతో పాటుగా గౌరీం కనకవర్ణాభాం బంగారు వర్ణంతో ఛాయతో ప్రకాశిస్తూ ఉందిట. కపిర్మండోదరీం తత్ర శయానాం చారు రూపిణీం, చారు అంటే సుందరమైనటువంటి రూపంతో ప్రకాశిస్తున్నటువంటి అందమైనటువంటి భామని చూశాడు కపిరాజు అయినటువంటి హనుమంతుడు. చూడంగానే ఇక భుజస్పాలనం చేసుకున్నాడు ఒక్కసారి. ఆహా, నా కార్యం నెరవేర్చానని చెప్పి అనుకున్నాడు. గంతులు వేశాడు, వాలానికి ముద్దులు పెట్టాడు. ఇక అక్కడ వానర చేష్టలని చేశాడు. ఎట్లాంటి వానర చేష్టలు చేశాడయ్యా అంటే ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం, పుచ్చం తీసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు వాలానికి. ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభాన్ ఆరోహన్ నిపపాత, స్తంభం పైకెక్కాట, జర్రని కింద జారాట. కోతి చేష్టలు చిన్న చిన్న కోతి పిల్లలు చేస్తూ ఉంటాయి. స్తంభాన్ ఆరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. చివరి పాదంలో విశేషం పెట్టారు, నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కోతులకు ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి గుణాలని ఇక్కడ హనుమంతుడు ప్రదర్శించాడు. నిదర్శిస్తూ చూపిస్తూ హనుమంతుడు ఈ విధంగా చేష్టలు చేశాడని వాల్మీకి రాశారు అక్కడ. ప్రకృతమైన అంటే కోతి తన సహజ సిద్ధమైనటువంటి గుణాలని ప్రదర్శించినట్టుగా హనుమంతుడు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఎట్లాంటి వాడు? ఆంజనేయ స్వామి కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం అంటూ చెప్పుకున్నాం. శ్రీరామచంద్రుల వారే పరమ శోభాయమానంగా ఈయన యొక్క కీర్తిని గానం చేస్తూ లక్ష్మణుడికి అంత అద్భుతంగా చెప్పినటువంటి, అంత గుణాలు కలిగినటువంటి స్వామి ఈ విధంగా సాధారణమైనటువంటి కోతి చేష్టలు చేయటమా అంటూ వాల్మీకి అందుకే అక్కడ చెప్పారు. అక్కడ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఎందుకు వచ్చింది ఈ మార్పు స్వామిలో? ఎందుకు వస్తుంది? ఆనందం అని మనం అనుకుంటాం అక్కడ, ఎందుకంటే సీతమ్మ కనిపించేసిందనే ఆనందంలో. కానీ పొరపాటు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన బుద్ధి ఎదుటి వాళ్ళతో ఎవరితో మనం మాట్లాడుతున్నాము, ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉంటారు, ఆ ప్రదేశం ఎటువంటిది మొదలైనటువంటి ఆ ప్రదేశము, వ్యక్తులు, వీటిని బట్టి మన బుద్ధి కూడా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి కొంత మనం యొక్క స్వార్జితం, ఆ రోజు మనం మాట్లాడేటువంటి మాటలు కానీ స్వార్జితం, ఇవి కొంత ఉంటాయి. దాన్నే వాస్తు దోషాలు అంటారు చూసారా, అట్లాంటివి ఉంటాయండి, తప్పకుండా ఉంటాయి. అంటే అది రాక్షస స్థానం. అది ఆ రాక్షస స్థానంలో మహాత్ముడైనటువంటి హనుమంతుల వారి యొక్క బుద్ధి కూడా, అంత అద్భుతమైనటువంటి బుద్ధి కూడా సామాన్యంగా మారిపోయిందంటే దాన్ని మనం ఆలోచించుకోవాలి. నిజంగా సీతమ్మ కనిపిస్తే హనుమంతుడు ఇలా చేష్టలు చేస్తాడటండి? ఎంత కష్టపడి వచ్చాడు, ఏ విధంగా రామకార్యం కోసం వచ్చాడు. రామబాణం అన్నాడే, రామబాణం ఇలా గంతులేస్తుందా చెప్పండి? తప్పు కదా. కాబట్టి అక్కడ అలా ఉన్నది అంటే సన్నివేశం, శ్లోకం చెప్పాను అందుకే మీకు. అలా వచ్చింది అంటే ఈ విధమైనటువంటి చేష్టలన్నీ ఆయన బుద్ధికి తగ్గవి కాదు. అక్కడ రాక్షసుల యొక్క వాతావరణాన్ని బట్టి మన బుద్ధి ఎలా కలుషితమైపోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే మహానుభావులైనటువంటి బుద్ధి ఆ విధంగా వక్రిస్తే మనబోటి సామాన్యులమైనటువంటి వారి యొక్క బుద్ధి, కాబట్టి స్థాన శుభ్రం ఉండాలి. తినే ఆహారం కూడా స్వామివారే చెప్తారు, మన స్వామివారు పాకశుద్ధి, బాంఢశుద్ధి ఎంత అద్భుతంగా ఉండాలి. అవన్నీ అద్భుతమైన, చాలా సున్నితమైనటువంటి వాక్యాలలో ఎంత గూఢమైనటువంటి అర్థాలు స్ఫురించారు స్వామి. అట్లా ఇవన్నీ మనసుని ప్రభావితం చేసేటువంటివి. ఆ విధంగా గంతులు వేసినటువంటి స్వామి మరుక్షణంలోనే తేరుకున్నారు.
ఇది అసలైనటువంటి మహానుభావుల లక్షణం. మరుక్షణంలోనే పశ్చాత్తాపపడటము, తేరుకోవటము. నాకు సామాన్యమైనటువంటి వానర బుద్ధి కలిగింది అంటే, ఈ విధమైన చేష్టలు చేశానంటే ఖచ్చితంగా ఈవిడ సీత కాదనుకున్నాడు. ఆయన చేసిన చేష్టలను బట్టే అనుకున్నాడు. ఇట్టా ఉన్నటువంటి నా బుద్ధి కూడా ఈ విధమైనటువంటి బుద్ధి కలిగింది అంటే నేను ఖచ్చితంగా ఈవిడ సీత కాదు. ఎందుకంటే వానరులు వేరు, నరులు వేరు. మహానుభావులు ఇంకా హై స్థాయి. ఆ స్థాయి మనం వెళ్ళలేం. కనీసం నరులకి వానరులకి ఉన్న వ్యత్యాసం కూడా అద్భుతమైనటువంటి సుభాషితాలు చెప్తారు. ఏమిటంటే మతయః ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరాః, శాస్త్రాణి ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వై నరాః అన్నారు. అంటే బుద్ధికి అనుగుణంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేటువంటివన్నీ వానరుల బుద్ధికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. మతయః ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరాః. బుద్ధికి తగ్గట్టుగా ఎరా ఏం చేస్తారో, ఏమనుకుంటారో, తర్వాత నీ ఫ్యూచర్ ఏమనుకుంటున్నావు, తర్వాత నేను నీ గోల్ ఏంటి, ఏం సాధిద్దాం, ఇంకా ఏమనుకోలేదు, ఎట్లా పడితే అట్లా. వాడు వానరుడు, ఏమనుకోలే, బుద్ధిని బట్టి నడుచుకుంటూ వెళ్తా వానరుడు. శాస్త్రాణి ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వై నరాః అన్నారు. నరుడంటే ఏమిటి? శాస్త్రాలు చెప్పినట్టు నడుచుకునేవాడు, వేద ప్రామాణికంగా నడుచుకునేటువంటి వాడు. ఆ వేద ప్రమాణాన్ని బట్టి పెద్దలు ఎలా అయితే అనుసరించారో వారి అడుగుజాడల్లో నడిచేటువంటి వాడు నరుడంటే. ఇక ఇట్లాంటి మహానుభావులైన కపికిషోరమైనటువంటి హనుమదాదుల గురించి మనం ఇంకా చెప్పేదే ఉంది. కాబట్టి ఆయన అనుకున్నారు. పైగా అప్పటికే హనుమంతుడు తన మనసులో సీతమ్మ యొక్క ఊహా చిత్రాన్ని, ఒక పిక్చర్ని లోపల వేసుకునే వచ్చాడు. అక్కడ అట్లాంటి సన్నివేశం కనిపించలే. ఇప్పుడైతే చక్కగా వాట్సాప్లో ఫోటో పంపించి ఈ ఫోటోని బట్టి ఎక్కడైనా కనిపించారని వెతుకుతుంటాం. అప్పుడేమున్నాయి, కానీ ఎట్లా వెతుకుతున్నారు స్వామి అనేది అద్భుతమైనటువంటి సన్నివేశం. అక్కడ 16 కళలతో చంద్రుని వలె ప్రకాశించేటువంటి సీతమ్మ శ్రీరామచంద్రుడికి ఎడబాటుతో ఉన్నప్పుడు, అందులోనూ ఇప్పుడు నిద్రాహారాలు కూడా లేక విదియ నాటి చంద్రుడి వలె కాంతిహీనమై ఉంటుందని లోపల మనసులో భావించుకుని వచ్చారు హనుమంతుడు. విదియ నాటి చంద్రుడు చాలా హీనంగా ఉంటాడు, దిగులుగా ఉన్నట్టుగా. పౌర్ణమి నాడు ఎట్లా ఉంటాడో విదియ నాటి చంద్రుడు చూడండి ఒకసారి, కాంతి విహీనంగా ఉంటాడు. లేదా బాణాల దెబ్బలు తగిలినా కూడా వాటి గాయాలు శరీరంపై ఎలా ఉండిపోతాయో అట్లా రావణాసురుడి యొక్క ధాటి అయినటువంటి పదునైనటువంటి బాణాల చేత కొట్టబడినటువంటి సీతమ్మ ఎలా విలవిలలాడిపోతూ ఉంటుందో ఒకసారి ఊహించుకున్నాడు. ఇక్కడ హనుమ అనేటువంటి ఈ పదాలలో ఒక మహాయోగిని మనం ఉదహరించవచ్చండి. హనుమ మహాయోగి. సాధారణమైనటువంటి యోగికి మహాయోగికి వ్యత్యాసం ఉంటుంది. ఒక యోగి ఎప్పుడు కూడా పరమతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలని సాధన చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ సాధనలో మధ్యలోనే కొన్ని సిద్ధులు సిద్ధిస్తాయి. పాపం అదృష్టవశాత్తు వాళ్ళ యొక్క తపస్సు ఫలించి అష్టసిద్ధులు లాంటి కొన్ని సిద్ధులు ఫలిస్తాయి. అనిమాది అష్టసిద్ధులు ఏవైతే ఉంటాయో ఆ సిద్ధులతోనే యోగి అయినటువంటి వాళ్ళు కొంతమంది ఆగిపోతారు. ఏమిటంటే నేను చాలా గొప్ప సిద్ధులు సంపాదించాను అని చెప్పి ఆగిపోతారు. కానీ మహాయోగి అయినటువంటి వాడు అలా ఆగడు. అంటే మహాయోగి అనేటువంటి వాడు మాత్రమే ఆ భ్రమను విడిచిపెట్టి ఎన్నో గొప్ప సిద్ధులు సంపాదించాను కాబట్టి దాన్ని ఆ భ్రమను వదిలిపెట్టేసి అంతకంటే గొప్ప లక్ష్యమైనటువంటి పరమాత్మతత్వం ఏదైతే ఉంటుందో, అంటే వేదమాత అయినటువంటి సీతమ్మని దర్శించాలనేటువంటి పరమతత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వానికి చేరుకునేటువంటి వాడు అసలైనటువంటి మహాయోగి. కొంచెం వరకు ఫలితం వచ్చి సంపాదించేటప్పటికీ ఆపేస్తారు. వీడు సామాన్యులు. కానీ ఈయన అట్లా కాదు. ఆ లక్ష్యం సాధించేంత వరకు అలా భ్రమపడటమే మండోదరిని చూసి సీత అనుకోవటం అనేటువంటిది. ఇక్కడ భ్రమ నుంచి మహాయోగి బయటికి వచ్చి కాదు, ఇంతటితో సరిపెట్టకూడదు, అసలైన పరమాత్మని దర్శించాలి, వేదమాతని దర్శించాలి, ఆత్మతత్వాన్ని దర్శించాలని ఆ మహాయోగి ఇంకా ప్రయత్నించడం అనేది ఏదైతే ఉంటుందో అది రాబోయే సీతా దర్శన ఘట్టం అనేటువంటిది దానికి నాంది. ఎందుకంటే ముందు సీతమ్మను చూసినటువంటి మరుక్షణమే నిజంగా ఈ హనుమంతుడికి చెమ్మగిల్లుతాయి, కళ్ళు చెమ్మగిల్లుతాయి, ఆనంద భాష్పాలు. ఈవిడే కదా అని చెప్పి అనుకుంటాడు. మండోదరిని చూసినప్పుడు కళ్ళు చెమ్మగిల్లల, సీతమ్మని చూడంగానే ఆనంద భాష్పాలతో కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆవిడని చూసి, ఆవిడ యొక్క పరిస్థితిని చూసి దర్శించాననేటువంటి ఆనంద భాష్పాలతో పాటుగా రాముడి గుణాలతో పాటు సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి సీతమ్మకి ఇన్ని కష్టాలా అని బావురుమన్నాడు స్వామి. అంటే హృదయం ద్రవించేలాగా ఆయన ఓ పక్కన కళ్ళు చెమ్మగిల్లి, అటువంటి హనుమంతుడి యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. సీతను చూడగానే నిజంగానే తర్వాత ఆ సన్నివేశాన్ని మనం రేపు చెప్పుకోబోతున్నాం. న రామేణ వియుక్తా సా స్వప్తుమర్హతి భామిని న భోక్తుం నాప్యలంకర్తుం న పానముపసేవితుం అని చెప్పారు సుందరాకాండలోని. రామేణ వియుక్తా సా, రాముడి చేత విడవబడినటువంటి ఆవిడ
అనకూడదు అక్కడ. రామేణ వియుక్త అంటే రాముని యొక్క ఎడబాటులో ఉన్నటువంటి అని అర్థం. వియుక్త అంటే అక్కడ రాముడి ఎడబాటులో ఉన్నటువంటి ఆ సీతాదేవి స్వప్తుమర్హతి, నిద్రపోతుందా? కాబట్టి రాముడి వియోగంతో ఉన్నటువంటి సీతాదేవి అసలు నిద్రపోతుందా? నిద్ర పట్టదు. నా భోక్తుం నాపి అలంకర్తుం, నిద్ర కాదు అసలు భోజనమే చేయదు. నా భోక్తుం నాపి అలంకర్తుం, అలంకారాలు ఉండవు కదా ఆవిడికి, భోజనం ఉండదు కదా. నా పానముపసేవితం, అన్నపానీయాదులు ఆవిడ ముట్టదు కదా అని చెప్పి ఈ శ్లోకం అనేటువంటిది హనుమంతుల వారు అనుకుంటాడు అక్కడ. అంటే ఈ శ్లోకాన్ని బట్టి హనుమంతుడు అనుకున్నాడంటే దాని ప్రమాణమే అది. దాని ప్రమాణంగా తీసుకుంటే సీతమ్మ నిజంగానే లంకానగరంలో ఉన్నటువంటి 10 నెలల కాలము కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ భోజన పానీయాదులు స్వీకరించలేదని మనకి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆయన స్వామి అంతా వెతికాను, లంకానగరం అంతా జల్లెడ పట్టినట్టుగా అణువణువు గాంచి వెతికాను, ఉద్యానవనాలు వెతికేశాను, సరోవరాలు వెతికాను, నీళ్లలో వెతికాను, పైన వెతికాను, భవనాలు వెతికాను, అయినా సీత జాడ కనిపించలేదు. బహుశా సీత అసలు ఉన్నదా లేదా అనేటువంటి సందేహంలోకి వచ్చాడు. రావణాసుడు తీసుకొస్తున్నప్పుడు ఏమన్నా సముద్రం మధ్యలో పడిపోయిందా, లేకపోతే సీత తన వైపు లొంగలేదనే పౌరుషంతో సీతనేమన్నా సంహరించేశాడా రావణాసురుడు అని కూడా అనుకున్నాడు స్వామి. ఏం చేయాలి ఇప్పుడు? సీత కనిపించకుండా నేను ఎలా వెనక్కి వెళ్ళేది? సీత కనిపించలేదనే వానరులకి ఏ విధంగా ఏ ముఖం పెట్టుకుని చెప్తాను? అంగదాదులతో ఏ విధమైనటువంటి మాటలతో చెప్పి వచ్చాను, ఎంత ధైర్యం చెప్పి వచ్చాను? ఇప్పుడు సీత కనిపించలేదంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అసలు శ్రీరామచంద్రుడి పరిస్థితి ఏమిటి? శ్రీరామచంద్రుడికి ఇట్లా సీత కనిపించలేదు, దర్శనం కాలేదంటే శ్రీరాముడు జీవించి ఉంటాడా? రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉంటాడా? రామలక్ష్మణుడు లేకపోతే రాజైనటువంటి సుగ్రీవుడు, మిత్రుడైనటువంటి సుగ్రీవుడు ఉంటాడా? సుగ్రీవుడు లేకపోతే వానరులు ఉంటారా? వీళ్ళందరికీ ఈ విధమైనటువంటి అశుభకరమైనటువంటి వార్తను చేరవేయటానికి ఇక ఎందుకు నా జీవితం ఇక్కడికి వచ్చి ఏం ప్రయోజనం అని చెప్పి ఇక నా జీవితం అనవసరం అని చెప్పి అనుకున్న సంఘటన హనుమంతుల వారికి ఇక్కడ ఎదురైంది. కాబట్టి ఇట్లాంటి నేను జీవించి ఉండటం అనవసరం. చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధమరణీసుతం. చితాం కృత్వా ప్రవేక్ష్యామి, నేను చితిని పేర్చుకుని ఇక నేను ఆత్మసమర్పణ చేసుకుంటాను. చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధమరణీసుతం, లేకపోతే యోగ మార్గంతో ప్రాణాన్నైనా వదిలిపెట్టేస్తాను, లేకపోతే జలం ఇక్కడే ఉంది, సముద్రం ఇక్కడే ఉంది, జల సమాధి అయిపోనా అని చెప్పి కూడా అనుకున్నాడు. హనుమంతులంతటి వాడు, అంత సూక్ష్మగ్రాహి, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం జిత ఇంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని చెప్పుకుంటున్నాం, మనం రోజు కీర్తించుకుంటున్నాం. అంత జితేంద్రుడైనటువంటి వారికి కూడా ఒకానొక సందర్భంలో ఇలాంటి దశ వచ్చింది అంటే సామాన్యులైనటువంటి వాళ్ళు, మనలాగా సంసార భవబంధాలను ఈదుతున్నటువంటి వాళ్ళకి ఏదో సమయంలో కష్టకాలంలో ఈ విధంగా అనిపించదా మనసులో? కానీ అలాంటి సమయంలో కూడా ఎంత ధైర్యంగా ఉండాలని నిరూపించే సన్నివేశమే ఈ సన్నివేశం. తనువు విడిచిపెడదాము, ఎందుకంటే ఈ తనువుతో వెళ్ళి స్వామికి సీతమ్మ కనిపించలేదని ఏం చెప్తాను అని చెప్పి చాలా బాధపడ్డాడు. స్వామికి ఈ విధంగా ఎంత అన్వేషించినా సీతమ్మ కనిపించకపోవటానికి కారణం కూడా ఒకటి మనం ఆలోచించుకుంటే చెప్పక్కర్లేదు అసలు ఇట్లాంటి వారికి. కానీ అనిపించేది ఏంటంటే స్వామి ప్రవేశించంగానే, లంకానగరానికి ప్రవేశించంగానే ఏ విధమైనటువంటి పరుషమైనటువంటి మాటలు మాట్లాడాడో కొంత. నేను కాబట్టి వచ్చాను ఈ లంకానగరానికి అనేటువంటి మాట ప్రయోగిస్తాడు. అయినా నాకు ఈ 100 యోజనాలు శతయోజన విస్తీర్ణమైనటువంటి ఈ సముద్రం ఒక లెక్క, నిజంగానే ఎన్నో యోజనాలు నేను దాటగలను కదా అని చెప్పి నేను కాబట్టి వచ్చానని చెప్పి స్పష్టంగా చెప్తాడు. ఆ తర్వాత ఇంకొంచెం సేపైన తర్వాత కొంచెం తగ్గి నాతో పాటు 4-5 రావచ్చు అని చెప్పి తర్వాత ఇంకో శ్లోకంలో చెప్పుకున్నాడు. అవి మనం పూర్వపాఠాల్లో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి ఆ అహంకారము, గర్వము, మమకారం ఇట్లాంటివి ఉంటాయి చూసారా, ఈ దోషాలు అనేవి ఎప్పుడు కూడా సాధకుడైనటువంటి వాడికి పరమాత్మ నుంచి దూరం చేస్తూ ఉంటాయి. ఈ అహంకార మమకారాదు దోషాలు, గర్వము అనేటువంటివి కనుక మనలోంచి వెళ్ళిపోయిన మరుక్షణంలోనే సాధకుడైనటువంటి వాడు పరమాత్ముడికి అత్యంత సన్నిహితుడైపోతాడు, పరమాత్మలో లీనమైపోతాడు. ఈ 2 అవరోధాలే. భాగవతంలో తీసుకొని, భారతం తీసుకోండి, ఎన్నో గాథలు ఇవే ఉన్నాయి. మీకు అహంకారం విడిచిపెట్టేయాలి. ఇట్లా ఈ విధమైనటువంటి నిర్వేదానికి స్వామి గురి అయ్యారు. అక్కడ బాధ, మనసులో బాధ, చింత. కానీ ప్రాణాలని ధరిస్తే ఇక మెల్లగా ఆలోచించుకున్నాడు. ప్రాణాలని ధరించి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు శుభం కలుగుతుంది కదా, అసలు ఎందుకు మనం ప్రాణత్యాగం చేయాలనేటువంటి చింతన చేసుకున్నాడు. మళ్ళీ మరుక్షణంలోనే ఆపద వచ్చింది, కష్టాల నుంచి మనం అధిగమించాలి. ఇంకాసేపు ఆలోచించుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ప్రాణత్యాగం చేయకూడదు, జీవించి ఉండటమే శ్రేయస్కరమైనటువంటి మార్గము. జీవితాన్ని ధరించి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు శుభం కలుగుతుంది, శుభ పరిణామాలు మనం ఎదుర్కొంటాం.
కాబట్టి నిర్వేదం అనేది వదిలిపెట్టేయాలి. అనిర్వేదం అనేటువంటిది శ్రేయస్కరమైనది. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అన్నారు అక్కడ. అనిర్వేదం అనేది శ్రియోమూలం, శుభాలకి సంపదలకి మూలమైనటువంటిది ఏంటంటే నిర్వేదము లేకుండా ధైర్యంగా ఉండటం, ఎటువంటి దుఃఖాలు లేకుండా ఉండటం. ఏదిచ్చినా స్వామి ఇచ్చింది మనకు మంచిదే, అంతా మన మంచికే. అనిర్వేద పరం సుఖం, పరం సుఖం అన్ని సుఖాల కంటే ఉత్తమమైనటువంటి సుఖం అనేటువంటిది ధైర్యాన్ని అవలంబించడం, దుఃఖాన్ని విడనాడటం. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక, సర్వ అర్థేషు ప్రవర్తక అనిర్వేద. అంటే ధర్మార్థ కామ మోక్షాలైన చతుర్విధ అర్థాలని కూడా ప్రవర్తింపజేసేది ఏమిటంటే అనిర్వేదం అనే ఒక్క గుణం. ఇది చాలు. అది నేను అన్వేషణ చేసి నేను ఈ విధంగా ఎంతో బాధపడ్డాను. కానీ జీవితాన్ని ధరించి ఉండటమే ఉత్తమం అని చెప్పి, సుఖమని చెప్పి తనకి తాను మనస్తత్వాన్ని మార్చుకున్నాడు. అక్కడ చూసారా ఎంత గొప్ప, తనకి తానే ఎంత కౌన్సిలింగ్ చేసుకున్నాడో మనసులో స్వామి అక్కడ. ఈ విధమైనటువంటి రచన అనేది, ఆ ప్రణాళిక ఆలోచన విధానం అనేటువంటిది నేడు ప్రతివారు కూడా తమ జీవితాలలో ధైర్యంగా ఉండడానికి, కష్టాలు అనేవి అందరికీ వస్తాయి, మహానుభావులకే ఇట్లాంటి కష్టాలు వచ్చాయంటే మనబోటి వాళ్ళకి రాకుండా ఉంటాయి, వస్తాయి. కానీ అటువంటి సందర్భాల్లో కాస్త సమయం ఆలోచించుకోండి. ఈ విధంగా అయితే అక్కడ స్వామికి ఈ ఆలోచన కలగటానికి కారణం అవుతుంది. ముందేమన్నా ఆత్మత్యాగం చేద్దాం అనుకున్నాడు, కానీ ఎందుకు వెనక్కి వచ్చాడు, ఎందుకు ఆలోచన చేసుకున్నాడు అంటే మధ్యలో ఒక సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశం చెప్పుకుని తీరాల్సింది. ఏంటంటే సంపాతిని స్మరించాడు. ఆ క్షణంలో సంపాతిని స్మరించాడు. అవును, నేనేంటి మరణించాలి, ఆత్మత్యాగం చేయాలనుకుంటున్నాను, బయలుదేరి వచ్చేటప్పుడు సంపాతి నాకు సీతమ్మ కనిపిస్తున్నది లంకలో అని చెప్పి ఖచ్చితంగా కళాఖండిగా చెప్పేశాడు కదా. ఆవిడ వేసుకున్నటువంటి వస్త్రం యొక్క వర్ణంతో పాటు చెప్పాడు కదా సంపాది అని చెప్పి సంపాతిని స్మరించాడు స్వామి. మొన్న ప్రస్తావ వశంలో చెప్పాను నేను, జటాయువుని సంపాతిని వైనతేయుడైనటువంటి గరుత్మంతుల వారిని యొక్క స్మరణతో అపమృత్యు నివారణ కలుగుతుంది. అంటే అపమృత్యు నివారణ అంటే అనుకోకుండా వచ్చేటువంటి మృత్యు భయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి ఈ ముగ్గురి యొక్క స్మరణతో. అంతకుముందు జటాయువుని స్మరించారు అంగదాదులు, సంపాది వచ్చి వాళ్ళకి ప్రాణరక్షణ కలిగించేశాడు. ఇక్కడ ప్రాణాపాయ స్థితిలో సంపాదిని స్మరించారు హనుమంతుడు. వెంటనే జీవితం అనేటువంటిది మళ్ళీ మలుపు తిరిగింది, మళ్ళీ ఆలోచన విధానం మారింది, మళ్ళీ ఒక ఐడియా, ఒక ఆలోచన అనేటువంటిది ఒక్కసారిగా స్వామిలో ధైర్యాన్ని తీసుకొచ్చింది. కాదు కాబట్టి జీవితాన్ని వదిలిపెట్టకూడదు. ఇలాంటిదే వైనతేయుడి యొక్క స్మరణ. చివరికి రామలక్ష్మణుల యొక్క నాగపాశం దగ్గర వైనతేయుడు వస్తాడు. అది మనం ఉదాహరణగా తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు లక్ష్యం ఇంకాస్త స్థిరపడింది. నేను సరిగ్గా వెతకలేదేమో, ఇంకోసారి మళ్ళీ వెతుకుతాను, సీతమ్మ కనిపించేదాకా వెతుకుతూనే ఉంటాను, లేకపోతే ఇక్కడే తపస్సు చేస్తాను. తపస్సుకి అమ్మవారు తప్పకుండా ప్రత్యక్షమవుతుంది. ఇక్కడే తపస్సు చేస్తూ కూర్చుంటా ఆ సీతారాముల్ని స్మరించుకుంటూ అని చెప్పి పంతం పట్టి మరీ కూర్చున్నాడు ఇక్కడ. అక్కడ ఆ రోజు మార్గశిర మాసం శుద్ధ త్రయోదశి. ఆ రోజు హనుమకి చంద్రదర్శనంతో పాటుగా అమ్మవారి యొక్క సీతమ్మవారి యొక్క దర్శనం కూడా కాబోతున్నది. అటువంటి ఘట్టం అనేటువంటిది ఇక్కడ సిద్ధిప్రదాయకమైనటువంటి శ్లోకాలు దాదాపు 10 శ్లోకాలు చెప్పబడ్డాయి. ఇందాల మనం చెప్పుకున్నటువంటి ఆ ఘట్టంలో ఎప్పుడైతే ఆ పునఃపరిశీలన చేసుకున్న వెంటనే మరొకసారి దేవతలకి నమస్కారం చేసుకుని బయలుదేరుతున్నాడు స్వామి. ఎవరయ్యా ఆ దేవతలకి నమస్కారం చేసుకుని బయలుదేరుతున్నారు? అంతకుముందు సముద్రలంఘనం సమయంలో సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి నమస్కారం చేసుకుని బయలుదేరారు. అక్కడ సీతారాముల పదం లేదు. ఇప్పుడు పెడుతున్నాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అంటూ స్మరించారు స్వామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ. ఇది అద్భుతమైనటువంటి సిద్ధిప్రదాయకమైనటువంటి శ్లోకాలు. ఇక్కడి నుంచి దాదాపు 10 శ్లోకాలు అద్భుతమైన మంత్రరాజాలు. రాముణ్ణి ఉపాసించేటువంటి సాధకులు ఎప్పుడు కూడా ఒక్క రాముణ్ణి స్మరించకూడదు, లక్ష్మణ సమేతుడైనటువంటి రాముణ్ణి స్మరించాలి. రామాయ స లక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడుకున్నటువంటి రామచంద్ర ప్రభుకి నాయనా నమః, నమస్కారం అన్నాడు. అని ఇంతకంటే స్పెషల్ పదం వాడాడు పక్కన సీతమ్మకి. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, జనకాత్మజ అయినటువంటి జనకుని కూతురైనటువంటి సీతమ్మ తల్లికి. ఎట్లాంటి సీతమ్మట? దేవ్యై చ తస్యై అని పదం పెట్టారు అక్కడ. దేవిట,
ఈవిడ దేవైతే శ్రీరామచంద్రుడు అక్కడ దేవా అని పెట్టచ్చుగా, పెట్టల వాల్మీకి వారు. వాల్మీకి చాలా పార్షియాలిటీ ఏమిటంటే సీతమ్మ వారికి ఇంకో మెట్టు, ఒక స్థానం ఎక్కువ ఇచ్చారు రామాయణంలో. రాముడి కంటే కూడా ఒక పాత్ర, ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఎక్కువ ఇచ్చినట్టుగా స్పష్టమైపోతూ ఉంటుంది, చాలా సుస్పష్టమైపోతూ ఉంటుంది వేదమాతగా. అందువల్ల ఇక్కడ దేవి అనే పదం వాడారు అక్కడ. ఆ పదం ఎందుకు వాడారంటే మొత్తం శ్రీమద్ రామాయణం మొత్తం మీద కూడా దివ్యమైనటువంటి అంశతో పుట్టినటువంటిది ఒక్క సీతమ్మ వారు మాత్రమే. దివ్యమైనటువంటి అనే పదం ఎందుకు అంటున్నానంటే మిగతా శ్రీరామచంద్రుడితో పాటుగా అందరూ కూడా గర్భస్థంగా పుట్టినటువంటి వారు, గర్భంలో తల్లి గర్భం నుంచి ఉద్భవించినటువంటి వారే. వారు అవతార పురుషులు అయి ఉండొచ్చు, కానీ గర్భం నుంచి ఉద్భవించినటువంటి వారే. అలా గర్భం ధరించకుండా అయోనిజగా జన్మించినటువంటిది ఒక్క సీతమ్మ మాత్రమే. అందువల్ల దేవ్యైచతస్య అని ప్రయోగించారు, తిరుగులేదు దానికి. అయోనిజ జనకాత్మజాయే అని సంబోధించారు చూసారా. సీతాదేవికి ఎన్నో పేర్లు ఉన్నా కూడా జనకాత్మజ అని ఎందుకు సంబోధించారు అక్కడ అనేది కూడా మనం విశ్లేషించుకుంటే జనకుని కూతురు అంతే కదా అనుకుంటాం. కానీ విశేషణం ఏంటంటే జనకుడికి ఏ విధంగా సీతాదేవి దర్శనమైందో అట్లా దర్శనం కాబోతుంది ఇప్పుడు హనుమంతుల వారికి కూడా. జనకుని కూతురు అయినటువంటి జనకునికి కనిపించినట్టుగా జనకాత్మజ అనే పదం వాడారు అక్కడ. ఇక్కడ సీతాదేవికి పూర్వ వైభవంలో అంతకుముందు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ అక్కడ బృహస్పతి కుమారుడైనటువంటి కుశధ్వజని కూతురిగా విష్ణుమూర్తి అంటే ఆ వేదవతినిగా పూర్వజన్మలో ఉన్నటువంటి వేదవతి సీతాదేవి వేదవతి అనేటువంటి పేరుతో పూర్వజన్మలో కఠోరమైనటువంటి తపస్సు ఆచరించింది. విష్ణుమూర్తినే పతిగా పొందాలనేటువంటి కాంక్షతో ఆ వేదవతి అనేక వత్సరములు తపస్సు చేస్తూ ఉంటే రావణాసురుడు వచ్చి ఆమె సౌందర్యానికి మోహించి ఆమెను జుట్టు పట్టుకుని లాగిన సన్నివేశం ఒకటి పూర్వజన్మలో, అది రామాయణంలో కూడా వర్ణించారు. అట్లా అయోనిజిగా జన్మించి సాధ్వీ లక్షణాలతో ఆవిడ ఎప్పుడైతే రావణాసురుడు జుట్టు పట్టుకున్నాడో వెంటనే ఆవిడ పలికినటువంటి మాటలు రావణాసుడితో, ఈ విధమైనటువంటి దుస్సాహసానికి నువ్వు పాల్పడతావా? అయోనిజిగా జన్మించి నీ స్థానంలోనే ఉండి, అంటే నీ ఇంట్లోని నీలంకలోనే ఉంటూ నిన్ను తుదముట్టిస్తాను, నిన్ను అంతరింపజేస్తాను అని చెప్పి అక్కడ వేదవతి పలికినటువంటి మాటలు, ఆ శాపవచనాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి ఆపాదించుకోవచ్చు. అప్పటికప్పుడే వెంటనే తనకు తానుగా యోగాగ్నిలో వేదమాతగా ఆవిడ భస్మమైపోయింది. అటువంటి వేద విద్యను కనుక్కోవాలంటే గర్వము అహంకారాదులు ఉండకూడదు. కాబట్టి అక్కడ గర్వాన్ని వదిలేశాడు. గర్వాన్ని వదిలివేసిన మరుక్షణంలోనే హనుమంతుల వారు రామనామ స్మరణ చేశారు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ అంటూ. కాబట్టి ఇప్పుడు వేదమాత తనకు తాను ఆవిష్కృతం అవ్వాలి. ఎందుకంటే అతను ప్రార్థిస్తున్నాడు, సాధకుడు అప్పటిదాకా తన ప్రయత్నం తాను చేశాడు, ఇప్పుడు తనంతట తాను ఆవిష్కృతం అవ్వాలి. దేవ్యే చ తస్యై జనకాత్మజాయై. అప్పటిదాకా ఎప్పుడైతే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతామో అప్పటిదాకా సాధకుడు మాత్రం తన ప్రయత్నాన్ని ఆపకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. జనకాత్మజ అనే పదం ఇందాక మనం ప్రయోగించాం. జనకుడికి ఆ సీతాదేవి ఏ విధంగా ఉద్భవించింది అంటే తాను యాగం చేస్తున్న సందర్భంలో ఆ నేల దున్నుతూ ఉంటే ఆవిడ ఏ విధంగా ఆవిర్భవించిందో, జనకుడు ఏ విధంగా ఆవిడను పొందాడో, అలా యోగ సాధకుడైనటువంటి సాధకుడు హనుమదాదులు మొదలైనటువంటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా లభించదు. ఆవిడ జనకుడికి ఆవిడ అనుకున్నది కాబట్టి జనకుడు పొందాడు, కన్న కూతురుగా పెంచి పెద్దవాడు చేశాడు. అట్లా సాధకుడైనటువంటి వాడు వాళ్ళ ప్రయత్నాలు ఆపకుండా వాళ్ళ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆవిడ ఇదిగో ఈ సాధకుడికి మనం అనుగ్రహం కలిగించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకము ఆ తర్వాత ఒక 4-5 శ్లోకాలు ప్రముఖమైనటువంటి శ్లోకాలు అయిన తర్వాత ఎదురుకుండా సాక్షాత్కరిస్తుంది అమ్మ అశోకవనంలో కూర్చుని. ఆ వివరాలన్నీ కూడా వచ్చే ప్రవచనంలో 4వ భాగంలో మనం హనుమంతుల వారు దర్శించుకున్నటువంటి సీతామాత యొక్క స్వరూప వర్ణన చేసుకుందాం. 35వ అధ్యాయం ముఖ్యమైనటువంటి అధ్యాయం ఒకటి ఉంటుంది. దాంట్లో వారిద్దరి యొక్క సంభాషణ, అంటే సీతాహనుమంతుల యొక్క సంభాషణలో శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆపాదమస్తకం ఏ విధంగా హనుమంతుడు వర్ణించాడనేటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉంటాయి. అంతకంటే ముందు జరిగిన ఒక సన్నివేశం రావణాసురుడు వచ్చి సీతమ్మతో మాట్లాడిన సందర్భాలు. ఇవి మనం తర్వాత చెప్పుకోబోయేటువంటి అంశాలు. రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం సమస్తలోకాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వం సాయీశ్వరార్పణమస్తు. హరి ఓం.